నమస్తే. ఈరోజు స్పెషల్ ఐ న్యూస్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన తెనాలి ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. ఈసారి వైసీపీ అధిష్టానం కూడా మళ్ళీ అక్కడ తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమారే పోటీ చేస్తా ఉన్నారు. మరి 2019లో విజయం 2024లో కూడా రిపీట్ అవుతుందా? ఏ విధంగా పోటీ ఉండబోతా ఉంది? ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు శివకుమార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. 2019లో విజయం సాధించారు. ఈసారి 2019 2024 రిపీట్ కాబోతుంది అనుకోవచ్చా? యా, డెఫినెట్గా. వై నాట్? ఎట్లా వై ఉండబోతుంది? నాట్? వై నాట్? యా. ఎట్లా ఉండబోతుంది అంట పోటీ? ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే 2014లో కూటమి కలిసి పోటీ చేశారు. 2019లో జనసేన, టీడీపీ అన్ని విడివిడిగా పోటీ చేశాయి. ఇప్పుడు మళ్ళీ కూటమి కలిసి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఇంపాక్ట్ మీకు ఏమైనా ఉండబోతుంది అనుకోవచ్చా? అంటే నాకని కాదు, అసలు ఎవరికైనా తిట్టుకునేది మీరే, కొట్టుకునేది మీరే, ఇడిపోయేది మీరే, కలిసిపోయేది మీరే. అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని, కులాల్ని కలవమంటే కలవు. మీరు అనుకుంటున్నారు నీకు కష్టం వచ్చింది, మాకు కష్టం వచ్చింది, మేమిద్దరం కలిసిపోతాం, కింద లెవెల్లో ఉన్న మీ అందరూ కలిసిపోయిందంటే ఎవడో కలవడం. ఎలా కలుస్తాడు? అంటే మీ స్వార్థం కోసం కొట్టుకోవాలా? మీ స్వార్థం కోసం కలవాలా? ఎవరికి ప్రయోజనం? మీకు ప్రయోజనం. ప్రజలకేం సంబంధం? ఎవరికి నష్టం? అంటే మీకు నష్టం వస్తేనేమో కొట్టుకోవాలి, మీకు ప్రేమ వస్తేనేమో ప్రేమించాలి, మీకు ద్వేషం వస్తే కొట్టుకోవాలి. జనం ఏమన్నా పిచ్చోళ్ళ? అంటే ఏంటి అసలు నేను అడుగుతున్న కులాలన్నీ వీళ్ళు వెనకమాల ఉన్నాయా? ఎందుకుంటాయి? అంటే కమ్మ కులం అంత చంద్రబాబు, కాపు కులం అంత పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయా? ఎందుకుంటాయి? ఏం చేశారు మీరు? అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం కుల రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో టాక్ ఉంది, గట్టి టాక్ ఉంది. ఇది రాజకీయం ఎప్పుడు ఒక కులానికి ఉండదు, ఇది భ్రమ. కులాల మీద రాజకీయం చేసినాడు ఎవడు చరిత్రలో మీరు పతనం అయ్యాడే కానీ ఇదవడు. అంటే మీరు అన్నట్లుగా కమ్మ కులం తెలుగుదేశానికి, కాపు కులం జనసేనకి అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు జనసేన, ఇప్పుడు కూటమి అభ్యర్థి ఇక్కడ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తా ఉన్నారు, ఇక్కడ మీ వైసీపీ తరఫున మీరు పోటీ చేస్తా ఉన్నారు. ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. మరి ఇక్కడ ఈ సామాజిక వర్గానికి చూసుకున్నట్లయితే మీ సామాజిక వర్గం ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది అంటే మీరేం చెప్తారు? నాకే చేస్తుంది. ఎందుకు చేయదు? చేయటానికి ఇక్కడ పార్టీ కాదు, వ్యక్తులు. నేను అదే చెబుతుంది, నేను ఫస్ట్ చెప్పింది అదే. మీరు కలవమంటే కలవటానికి, మీరు ఇడిపోమంటే ఇడిపోవటానికి ప్రజలు ఒప్పుకోరు. నేను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం స్ట్రైట్గా చెబుతాను. ఏమని? మీరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కదా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మీకు చేస్తారా అని మీరు అడిగారు. ఎందుకు చేయరు నన్ను అని అడుగుతున్నాను. నేను ఒక శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్ర కులాల్లో ఉన్న కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణు, క్షత్రియ వాళ్ళకు కూడా ఓ శాసనసభ్యుడిగా నా వలన ఏ న్యాయం జరిగితే ఆ న్యాయం అందరికీ సమానంగా నేను చేశాను. సంక్షేమం అందరికీ ఇచ్చాం. శివకుమార్ సంక్షేమం అనేది ఒక కులానికి పరిమితం కాలేదు ఇప్పుడు. 100%. నేను ఈరోజు నేను చెబుతున్నాను, మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను చెప్పిన మాట నిజమా కాదా చూసుకోండి. నేను శాసనసభ్యుడిగా నా తెనాలి నియోజకవర్గంలో సుమారు 600 నుంచి 700 కమ్మ సామాజిక వర్గానికి చెందిన పేద కుటుంబాలకి ఈబీసీ నేస్తం కింద 15,000 కాడికి 2 సార్లు 30,000 వేసా, 30,000 రూపీస్. మూడోది బటన్ నొక్కాం. ఏది? ఎందుకు బటన్ నొక్కారంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ముందే నొక్కాం. రేపు పడబోతుంది ఈ వీక్లో, నెక్స్ట్ వీక్లో ఆ 15,000, మూడోసారి 15,000 కూడా పడబోతుంది. అంటే 45,000. సరే, ఆ 10,000 పక్కన పెట్టుకున్నా, ఇప్పటికి 2 సార్లు ఇచ్చాం, 30,000 ఇచ్చాం. నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నా, కమ్మ సామాజిక వర్గంలో కానీ, కతిమ్మ, ఓసీ కులాల్లో ఉన్న బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ, రెడ్లు కానీ, వీటితో కూడా పేదవారికి ప్రభుత్వం వాళ్ళకు కూడా ఎక్కడో చోట
ఉపయోగపడితే ఈ డబ్బుని ఇచ్చాం. ఫస్ట్ టైం ఇన్ ఏపీ పాలిటిక్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలతో పాటు అగ్ర కులాల్లో పేదలకు కూడా సంక్షేమాన్ని అందించాలి అనే దృక్పథాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని కాదంటే నేను ఒప్పుకోను. నేను కాదు, ఎవరూ ఒప్పుకోరు. నేను డైరెక్ట్గా చెబుతున్నాను. ప్రత్యక్ష ఉదాహరణ నేను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక చైతన్యాన్ని పొందిపుచ్చుకున్నవాడిని. అన్ని కులాల్ని సమాజంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావాలన్న వైఎస్ఆర్ పార్టీ ఎజెండాని మోసేవాడిని. కానీ దీంతో పాటు అగ్ర కులంలో పేదవాడికి కూడా ప్రభుత్వం తరపున సహాయం చేయాలన్న ఒక మంచి ముఖ్యమంత్రిని సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటాం? అంటే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఒక సంక్షేమం మీద పెట్టిన దృష్టి సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిలో పెట్టలేదు. రహదారులు కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పేసి ప్రతిపక్షం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నేను ఇక్కడ అదే చూస్తాను. ఎప్పుడు కూడా సంక్షేమానికి మొదట ప్రయారిటీ ఇచ్చిన మాట నిజం. దీంతో మేమేమి కాదని అంటలా. 100% మా ప్రభుత్వం సంక్షేమానికి మొదట ప్రయారిటీ ఇచ్చాం. మేము మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఈ పని చేస్తామని చెప్పాం. ఆ చెప్పిన మాటని డైవర్షన్ లేకుండా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాం. ఇది ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ నాయకుడిగా ఇది మాట మీద నిలబడే మనస్తత్వం ఉన్న రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలుపుకున్నాడు. ఇది వాస్తవం. అయితే అట్ ది సేమ్ టైం ప్రభుత్వం అనేది ప్రజలందరికీ ఉపయోగపడాలి. ప్రభుత్వం అనేది ప్రజలందరి కోసం. ప్రభుత్వం అనేది సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్ని తీసుకురావాలి. అది కూడా చేశాం. కానీ మీరు చెప్పే అభివృద్ధి మీ అభివృద్ధి, మేము చెప్పే అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో అభివృద్ధి మేము చేశాం. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఒక సచివాలయం నిర్మించాం. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఒక ఆర్బీకే కేంద్రాన్ని నిర్మించాం. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఈ అభివృద్ధి కదా? పంచాయతీ భవనాలు శిథిలావస్థలో ఉండి పంచాయతీ భవనాల్లో పంచాయతీ ప్రెసిడెంట్ కూర్చుంటే స్లాబ్ పెచ్చులు ఊడిపోయే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పంచాయతీ ఆఫీసులుంటే ఈరోజు సచివాలయ భవనాలు ఒక్కొక్క ఊర్లో 40 లక్షలు పెట్టి సచివాలయ భవనాలు కట్టి ఆ సచివాలయ భవనాల్లో కింద ఫ్లోర్లో 12 మంది సచివాలయ సిబ్బందిని, కంప్యూటర్ ఆపరేటర్ని, మహిళా పోలీసుని పెట్టి అదే సచివాలయం పైన ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఆఫీసుని, ఆ పంచాయతీ సంబంధించిన ప్రజల యొక్క గ్రీవెన్స్ని మాట్లాడుకునేదానికి ఒక కాన్ఫరెన్స్ హాల్స్ని ఏర్పాటు చేసి నూతన భవనం నిర్మించామే. వెళ్దాం దండి. ఏ గ్రామంలో ఈరోజు సచివాలయం లేదో చూపిస్తా. ఏ గ్రామంలో ఈరోజు ఆర్బీకే సెంటర్ లేదో చూపిస్తా. ఏ గ్రామంలో ఈరోజు వెల్నెస్ సెంటర్ లేదో చూపిస్తా. వెల్నెస్ సెంటర్ దేనికి పెట్టాం? గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఆ గ్రామంలో ఎవరికైనా ఏదన్నా బాగోలేదంటే ఎమర్జెన్సీగా ఆ వెల్నెస్ సెంటర్కి వెళ్ళి అక్కడున్న వైద్యాన్ని పొందాలి. ప్రాథమిక వైద్యం అందించే దానికోసం. ఆ ప్రాథమిక వైద్యం కాకుండా ఇన్ని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఇమీడియట్గా అంబులెన్స్ని పిలిచి వాళ్ళని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లే విధంగా. మరి గ్రామంలో నివసించే రైతుకి తను పండించే పంటను కానీ, విత్తనాలను కానీ, తన ల్యాండ్ని ఎంత సారవంతమైన ఆ ల్యాండ్ ఉందో లేదో తెలుసుకునే దానికోసం ల్యాబ్ టెస్టింగ్లు చేసేదానికి, రైతుకి విజ్ఞానాన్ని పెంపొందించేదానికి. రైతు ఎక్కడ ఉంటాడండి? గ్రామంలో చెట్ల కింద, పొట్ల కింద కూర్చునేవాడు. ఒక గ్రామంలో గ్రామ కచేరీ ఉంటే కూర్చునేవాడు. ఇవాళ ఏడుండే గ్రామ కచేరీ? ఓ యాప చెట్టు కింద లేకపోతే దీని కింద కూర్చునే పరిస్థితులు ఈరోజు రైతు ఎక్కడ కూర్చుంటున్నాడంటే గ్రామంలో ఆర్బీకే సెంటర్ దగ్గర కూర్చుంటున్నాడు. ఆర్బీకేలో కాసేపు కూర్చుంటా ఉన్నాడు. ఆర్బీకేలో
చదువుకున్న రైతు ఉంటే అన్నదాత పుస్తకం దగ్గర నుంచి అన్ని పుస్తకాలు ఆ పుస్తకాలను చూస్తూ ఉన్నాడు. అదే ఆర్బీకే సెంటర్లో ఇంటర్నెట్ సౌకర్యంతో టీవీ పెట్టాం. ఆ టీవీ ద్వారా సైంటిస్టుల యొక్క సూచనల అభిప్రాయాన్ని వింటూ ఉన్నాడు. దీన్ని ఏమంటారు? అభివృద్ధి కాక ఏమంటారు? ఇంకొక అంశం ఎక్కువగా వినపడతా ఉంది. అన్నాబత్తుని శివకుమార్ ఏదైనా ముక్కు సూటిగా చెప్తారు, అది ఎక్కడో కొంతమందికి మనసులో ఎక్కడో నొచ్చుకుంటుందని చెప్తా ఉన్నారు. ఎందుకు ఎట్లా నోచుకోవటం? అంటే ఆ సూటిగా చెప్తే కూడా మీరు ఎటువంటి విషయాలు సూటిగా చెప్తారు, ఎందుకు వాళ్ళు నొచ్చుకునే పరిస్థితి వస్తా ఉంది? అంటే నేను భగవంతుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వరం ఇస్తాడు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లోపం ఇస్తాడు. కొంతమందికి వీక్నెస్లు ఉంటాయి, కొంతమందికి శారీరక లోపాలు ఉంటాయి, కొంతమందికి మానసిక లోపాలు ఉంటాయి. కానీ భగవంతుడు నాకు స్ట్రైట్గా ఉండేట్టు ఇచ్చాడు. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేదానికి. అట్లాంటిది ఒక్కోసారి నిజం చెప్పినా కూడా అవునా? కొంతమంది బాధపడతారు. అంటే నేనేమంటానంటే ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడూ కూడా నిబద్ధతతో ఉండాలా. సాధ్యమైనంత వరకు మన దగ్గరికి వచ్చినాడికి, మనం నమ్ముకున్నాడికి నిజం మాట్లాడతాం మంచిది అనేది నా అభిప్రాయం. ఆ నిజం ఆ క్షణం వాడిని బాధించినా ఆ నిజం నిజం కాకుండా పోదు. మాయ చేయటం రాజకీయ నాయకుడు అలవాటు చేసుకున్నా, మాయ చేయటం రాజకీయ నాయకుడికి అలవాటు చేసినా ప్రమాదం ప్రజలకి. మనం రాజకీయాలు చేసేది ప్రజల కోసం, ప్రజల మంచి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలకి మన వల్ల అంతో ఇంతో మంచి జరిగేదానికోసం. మరి మన వల్ల ప్రజలకు మంచి జరగాలంటే స్ట్రైట్గా ఉండకుండా ఎలా ఉండాలా? వంకర టింకలుగా ఉండాలా? పొద్దున ఓ మాట, మధ్యాహ్నం ఓ మాట, సాయంత్రం ఓ మాట చెప్పాలా? నీకు ఈ పని కాదురా అంటే నీకు ఈ పని కాదురా అని చెప్పటం వలన వాళ్ళు ఆ క్షణం బాధపడవచ్చు, కానీ దాన్ని తప్పుగా అనుకోదు. దానికి 30 సార్లు తిప్పి 30 మల్లికలు తిప్పి చెబితే ఎన్ని రోజులు ఆ మాయలో అన్ని ఉంచాలా? అందుకని నేను స్ట్రైట్గా ఉంటాను. అంటే ఈ మధ్యలో ప్రతిపక్షాలు పదే పదే ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు. ఈ విషయంలో మీరు స్పష్టత ఇస్తారని నేను భావిస్తున్నాను. జగనన్న కాలనీలో అన్నాబత్తుని శివకుమార్ 200 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని చెప్పేసి పదే పదే ఆరోపణలు గట్టిగా వినపడతా ఉన్నాయి. మీరేమంటారు ఆ విషయం? అసలు ఆరోపణలు పదే పదే వినపడటం అనేది ఒక పక్కన పెడదాం. అన్నాబత్తుని శివకుమార్ పొన్నూరుకి వెళ్తున్నాడు అని చెప్పి టీవీలో స్క్రోలింగ్ చేశారు. అన్నాబత్తుని శివకుమార్ తెనాల్లో పోటీ చేస్తున్నాడు, పొన్నూరులో పోటీ చేస్తున్నాడా? జనాల్లోనే చేస్తున్నారు. అంటే దాన్ని ఏమంటారు? ఆరోపణ అంటారు. మరి దీన్ని ఏమంటారు? అది మీరే స్పష్టత ఇవ్వాలి. ఎందుకు ఆ మాట నేను వస్తుంది? స్పష్టత ఇచ్చేది ఏంది? ఇప్పుడు టీవీలో అన్నాబత్తుని శివకుమార్ పొన్నూరు అన్నాడు, స్పష్టత ఇచ్చాడా? ఎందుకు ఇడు? అంటే మీ జర్నలిజం మీ ఎల్లో జర్నలిజమా? అంటే మీ జర్నలిజం ఎదుటాడి మీద మరకేస్తే ఆడు కడుక్కోవాలా? అంటే నువ్వు మరకేసేకి నీకు స్థాయి ఉందా? ఎవడు నువ్వు ఈజ్ నువ్వెవడవే? ఎదుటి వ్యక్తి మీద మరకేయటానికి నువ్వెవడవే? నీ స్థాయి ఏంటి? నీ హోదా ఏంటి? నీ బాధ్యత ఏంటి? నీ ప్రాతినిధ్యం ఏంటి? నీకేమీ లేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు చెబితే నిజమా? దాన్ని ఏంటి కడుక్కునేది ఏంది? అంటే నువ్వేస్తే కడుక్కుంటారే? నువ్వేసింది నిజమా? ఎస్, నేను అడుగుతున్నా, చెప్పు. మీ ఇష్టం వచ్చినట్టు టీవీలో స్క్రోలింగ్లు వేసుకుంటే అటన్నిటికీ మేము సమాధానం చెప్పాలా? ఒక్కొక్క ఛానల్, ఒక్కొక్క పేపర్, ఒక్కొక్క పార్టీకి మీ విధానాలు అయితే మీరు కొమ్ము కాస్తారు. మీరు కొమ్ము కాసినప్పుడు ప్రతిపక్షాలలో ఉండి ప్రతిపక్ష పేపర్లకో ప్రతిపక్షాలకో మద్దతుగా ఉన్నప్పుడు అధికార పార్టీ వాడినో ఇష్టం లేనో మీరు రకరకాలుగా మీ ఛానల్స్లో స్క్రోలింగ్లు వేసి మీ ఛానల్స్లో చూపిస్తే వాటికి మేము సమాధానం చెప్పాలా? మరి మీరు చెబుతారు చాలా బ్రేకింగ్ న్యూస్ అని. మీ బ్రేకింగ్ న్యూస్లో 90 తప్పు ఉంటాయి. మరి దానికి ఏం చేయాలి? విశ్వసనీయత. ప్రజలు నమ్మట్లా. ఆ నమ్మపాటు మూలానే
ఈరోజు ఛానల్స్కి రేటింగ్ పడిపోయి యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసింది. ఎందుకు వచ్చినాయి యూట్యూబ్ ఛానల్స్? ఎందుకు వచ్చినాయి? ఇదే ఈ విశ్వసనీయత లేకపోవటం వల్ల మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినోడికి, మీకు జాతైన విధంలో మీకు నచ్చనాడికి మీరు ఎక్కడైతే మరకేయటానికి ఇష్టపడ్డారో, అంటే కొన్ని మీడియా సంస్థలు కావాలనే బురద చల్లుతున్నాయి, అందులో కాకేముంది? వాస్తవాలు లేవని చెప్తారు. కాక ఏముంది అని అడుగుతున్నా. కాక ఏముంది? రమ్మను. నిజంగా నేను చేస్తే ప్రజలు ఈ రకంగా బ్రహ్మరథం పడతారా ఏంటి? అంటే మీ పేపర్లో, మీ టీవీల్లో యాడ్ ఇచ్చేదాకా ఆరోపణలు చేసి యాడ్ ఇచ్చినాక ఆరోపణ పోయిద్దా? వాస్తవాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ అనేవాడు అమెరికా నుంచి, ఎన్ఆర్ఐ నుంచి వచ్చాడు, ఈడేం పకలు తెస్తాడు అని చెప్పి రాశారు. అదే పెమ్మసాని చంద్రశేఖర్ ఫుల్ షీట్ యాడ్ వేసినాక పెమ్మసాని చంద్రశేఖర్ అనేవాడు ఈ గుంటూరు జిల్లాలో అద్భుతాలు సృష్టిస్తాడు అని రాశారు. ఇంతకన్నా నీచమైన జర్నలిజం ఏందయ్యా అని అడుగుతున్నాను. ఇదే పేపర్లో ముందు రోజు అమెరికా నుంచి వచ్చి ఏం పగలు తెస్తాడని రాసిన పేపరు మరుసటి రోజు ఫుల్ షీట్ యాడ్ పడంగానే ఈ గుంటూరు జిల్లాకి అద్భుతంగా పనిచేస్తాడని రాసిన మీ జర్నలిజం ఏమనుకోవాలా? కాదా? చూపిస్తా. ముందు రోజు ఏం రాశారు, యాడ్ వచ్చినాక మరుసటి రోజు ఏం రాశారు? మీ జర్నలిజాన్ని, మీ కుతంత్రాన్ని మేము ప్రశ్నిస్తాం. తప్పును ఎవరైనా ప్రశ్నించవచ్చు, తప్పే ఉందంట. ప్రజాస్వామ్యం ఆ స్వేచ్ఛ ఇచ్చింది మనకి కదా. మరి దీంట్లో ఎవరిది తప్పు? అంటే ఇప్పుడు ఎన్ని పేపర్లు, ఎన్ని కథనాలు రాసినా గానీ లోకల్లో ఉన్న ప్రజలకి మీరేం చేస్తా ఉన్నారు, తెలీదు. పరిస్థితి ఏందనేది తెలీదు. తెలియకుండా అయితే ఉండదు కదా. అందుకే నేను అంటుంది, అందుకే నేను ఒక ఎమ్మెల్యేగా శివన్న లోక ప్రజలు ఊరకనే అంటారు, ఏటీఎం ఎనీ టైం ఎమ్మెల్యే 6,246 ప్రోగ్రాంలు చేసిన ఎమ్మెల్యే నేను ఒక నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో. చూపిస్తా డేటు టైంతో ప్రోగ్రామ్స్. మళ్ళీ ఇది అబద్ధం అయితే నన్ను అడుగు, మళ్ళీ పోటీ కూడా చేయి. అంటే మీకు ఎప్పుడు తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు సమస్య అని ఎప్పుడు వచ్చినా కూడా శివకుమార్ తలుపులు తెరిచే ఉంటాయి. అప్పుడు నేను ఒకటే చూతా, నాకు 2,64,000 మంది ఓటర్ కలిగిన నియోజకవర్గం, అంటే సుమారు పాపులేషన్ 3 లక్షల పైన ఉన్నారు తెనాలి పట్టణం. ఈ 2,64,000 మంది ఓటరు, 3 లక్షల మంది జనాభాకి రోజు అన్నాపతి శివకుమార్తో అవసరం లే. వాళ్ళకేం పని? వాళ్ళకి అందరికి పని పాట ఉంది. ఎవడి పైన వాడు చేసుకుంటాడు. పొలం వెళ్ళేవాడు పొలం వెళ్తాడు, కూలికి వెళ్ళేవాడు కూలికి వెళ్తాడు, పనికి వెళ్ళేవాడు పనికి వెళ్తాడు, ఉద్యోగానికి వెళ్ళేవాడు ఉద్యోగానికి వెళ్తాడు, వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చేసుకుంటాడు, పిల్లలతో ఇంట్లో కూర్చునేవాడు ఇంట్లో కూర్చొని పిల్లలతో కాలక్షేపం చేసుకుంటాడు. ఎవడు పని వాడికి ఉంది. చదువుకునే విద్యార్థి కాలేజీకి వెళ్ళి చదువుకుంటాడు, స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు. ఎవడు పని వాడికి ఉంది. అన్నావ శివకుమారు 24 గంటలు వాళ్ళ కోరుకోరు. కానీ ఎమ్మెల్యేతో పని ఉందరా అని నా నియోజకవర్గంలో ఎవరికి ఏ టైంలో 24 గంటల్లో ఎవడికి ఏం అవసరం వచ్చినా, 365 రోజుల్లో ఎవడికి ఏ అవసరం వచ్చినా 365 రోజులు 24 గంటలు అందుబాటులో ఉండేవాడి అన్నావతి శివకుమార్. ఎమ్మెల్యేతో పని ఉందరా, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎమ్మెల్యే ఆడున్నాడు అంటే 3 పొద్దున్నే అయితే ఇంటి దగ్గర దొరుకుతాడు, అక్కడి నుంచి బయలుదేరితే ప్రోగ్రాంలో ఉంటాడు, పార్టీ ఆఫీసులో దొరుకుతాడు. ఈ 3 తప్పక, ఈ 3 కూడా 24 కిలోమీటర్ల రేడియేషన్ తెనాలి నియోజకవర్గం తప్పగా 28వ కిలోమీటర్ కూడా లేదు నాకు. ఎవడన్నా ఉన్నాడా ఎమ్మెల్యేలో ఈ తెనాలి నియోజకవర్గంలో పనిచేసినాడు? మీ స్థాయిలో ఇప్పటి వరకు ఎవరు పనిచేయలేదు. ఎవరైనా రమ్మను, ఎవరైనా. నేను శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాల్లో 5 రోజులు 4 రోజులు ఈ తెనాల్ని దాటెళ్ళా. కనీసం నా భార్య పిల్లలతో ఒక టూర్ వెళ్ళా.
కనీసం నా భార్య పిల్లలతో 4 రోజులు విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళా. దేనికి వెళ్ళా? నిబద్ధత. ప్రజలు నాకు అప్పచెప్పిన బాధ్యతని, ప్రజలు ఎంత ప్రేమతో నమ్మకంతో నా మీద ఓటేశారో ఆ నమ్మకాన్ని ప్రేమని కాపాడుకోవటానికి అనునిత్యం వాళ్ళని కంటికి కాపలా కాసుకోవటానికి ఎడుండా. నేను ఎందుకు కాపలా కాసుకున్నానంటే వాడికి ఏ పని వచ్చినా నేను అందుబాటులో ఉండేట్టు. ఎవడికి ఏ పని ఎప్పుడు ఎలా వస్తుందో ఎవడికి తెలియదు. కానీ పని వస్తే మాత్రం అబ్బా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినావురా, అబ్బా 10 నిమిషాల్లో వెళ్ళిపోయావురా, 10 నిమిషాల్లో పని చేసుకున్నావురా. పని చెప్పిరాదు, అవసరం చెప్పిరాదు. అంటే దీని వెనకమాల ఎంత ఉండాలా, ఎంత సాక్రిఫైజేషన్ ఉండాలా, ఎంత అందుబాటులో ఉండాలా. ఆ అందుబాటులో ఉండటం అంటే మాటలా? చేసి చూపించా. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా అయినా ఆ కరోనాలో కూడా ఆ కరోనాలో కూడా తిరిగా. ఆ కరోనాలో తిరిగి స్వయంగా నేను కరోనా బారిన పడ్డా. అయినా కూడా వేప చెట్టు కింద కూర్చొని 2 ఫోన్లు పెట్టుకొని ఎవడైనా కరోనా అంటే మళ్ళీ హాస్పిటల్లో చేర్చా. కాదా? ఎవడన్నా వచ్చాడా? ఇవాళ పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్, నేను కరోనా వచ్చిన 2 సంవత్సరాల్లో రోజుకి కరోనా సమయంలో కూడా రోజుకి 5 ప్రోగ్రాములు చేశా. స్లమ్ ఏరియాస్కి వెళ్ళా. వాళ్ళకి పని చేసుకుంటే కానీ ఫుడ్ నడవదు. మరి కరోనా టైంలో పొలం పని పోయా, ఫ్యాక్టరీలో పని పోయా, ఉద్యోగం పోయా. అన్ని బందేగా, అన్నీ మూసుకొని కూర్చున్నాగా, ప్రపంచం అంతా స్తంభించిందిగా. మరి రోజు పని చేసుకునేవాడికి డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి. మరి డబ్బులు లేకపోతే ఆడు యాడ్ నుంచి తినాలా? ఆడు సేవ్ చేసుకున్న డబ్బులు. మరి ఆ కాలనీలకు వెళ్ళి నేను ఇచ్చా. ఆ కాలనీలో కూరగాయలు నేను ఇచ్చా. ప్రభుత్వం తరఫున రేషను ఇప్పించాం, సరుకులు ఇప్పించా, ఫ్రీగా ఇచ్చా. ఇంకా అయ్యా మేము వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే భోజనం ప్యాకెట్లు ఇప్పించా. అయ్యా భయం వేస్తుంది అంటే కాలనీ చుట్టూ బ్లీచింగ్ పౌడర్ కొట్టించా. అయ్యా పిల్లలు తిరుగుతున్నారు అంటే బారికేట్లు కొట్టించా. అయ్యా భయం వేస్తుంది అంటే ఆ బారికేట్ల పక్కన హెల్ప్ డెస్క్ పెట్టా. ఆ హెల్ప్ డెస్క్లో ఒక కాంపౌండర్ని పెట్టా, ఓ నర్సుని పెట్టా. ఆ హెల్ప్ డెస్క్లో 24 గంటలు ఫోన్ అవైలబిలిటీని పెట్టా. ఆ ఫోన్ నెంబర్ని ప్రతి వాలంటరీ ద్వారా ప్రతి ఇంటికి ఇప్పించా. మీకు ఎక్కడైనా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇదిగో మీ సందు మొదట్లో హెల్ప్ డెస్క్ ఉంది, ఇమీడియట్గా ఫోన్ చేయండి, స్పందిస్తాం. నేను చేశా. ఇవన్నిటినీ కాక పొద్దున్నే కూరగాయల కోసం వెళ్ళాలంటే, ఎక్కడికో మార్కెట్కి వెళ్ళాలంటే ప్రతి వార్డులో, ఆ వార్డు కోడల్లో రైతు బజార్ని ఏర్పాటు చేశా. 40 వార్డులుంటే 40 వార్డులు తెనాల్లో ఉంటే 80 రైతు బజార్లు పెట్టా. ఎందుకో తెలుసా? ఆడు పొద్దున్నే ఏదైతే మనం 144 సెక్షన్ పెట్టామో, ఆ మార్నింగ్ 2 అవర్స్ సడలించామో, ఆ సడలించిన టైంలో పబ్లిక్ కూరగాయల కోసమో, వెచ్చాల కోసమో, కిరాణా కొట్టుల దగ్గర, మెడికల్ షాప్ దగ్గర జనం క్రౌడ్ బాగా అవుతుంది, ఈ క్రౌడ్ని స్ప్రెడ్ చేయాలా అని చెప్పి ప్రతి సెంటర్లో, ప్రతి కోడల్లో మందుల షాపులతో సహా, రైతు బజార్తో సహా అన్నిటినీ అవైలబుల్ చేశా. ఈ చెయ్యాలంటే ఎంత టైం మానిటరింగ్ చేశాను, ఎంతమంది అధికారులను ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాను. మున్సిపాలిటీ కానీ, ఆర్ఎంబి కానీ, రెవెన్యూ కానీ, ఇది కాక డాక్టర్స్ని, ఇది కాక కరోనా సెంటర్ని, 320 బెడ్ల హాస్పిటల్ ఈ తెనాల్లో ఉంటే ఆ 320 సరిపోతే 2000 బెడ్లతో టిట్కో హౌసెస్లో బెడ్లు ఇప్పటికప్పుడు దొరకపోతే ఈ తెనాల్లో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు హాస్టల్స్లో మంచాలన్నీ తీసుకెళ్ళా.
ఆఖరికి నా కాలేజీలో హాస్టల్లో మంచాలను కూడా తీసుకెళ్ళి ఆ కరోనా సెంటర్లో వేయించా, ఫ్యాన్లు పెట్టా, కరోనా అని ఫోన్ చేసే చాలు దాంట్లో పెట్టా. వాడికి భోజనం, వాడికి మందులు, వాడికి డాక్టరు, రెమిడీసేవర్. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రెమిడీసేవర్ దొరికిందా? దొరకలేదు. దానికోసం చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు ప్రజలు. అటన్నిటిని చేశారు. ఈ గుంటూరు జిల్లాలో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందేమో కానీ తెనాలి ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత రాకుండా కూడా తీసుకొచ్చి చూశాను. దేనికి చేశాను? ఎందుకు చేశాను? నా ప్రజలు, నా ప్రాంతం. ఎందుకు నన్ను వాళ్ళు ఎమ్మెల్యే చేసింది? ఎందుకు నన్ను నాయకుడిగా ఎంచుకుంది? వాళ్ళ ఆపదలో కదా నేను ఉండాల్సింది, వాళ్ళ కష్టంలో కదా నేను ఉండాల్సింది, వాళ్ళ సుఖంలో కదా నేను ఉండాల్సింది. అదే చేశాను. దానికోసమే కుక్క కాపలా కాస్త కూర్చున్నా. ఈ నియోజకవర్గానికి నేను కాపలాదారుడు కూర్చున్నా. ప్రజలు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళచ్చు. ఎమ్మెల్యే దగ్గరికి ఊళ్ళో అసలు నీ రేషన్ కార్డ్, నీ ఆధార్ కార్డ్, నీ ఓటర్ కార్డే ఎమ్మెల్యే ఐడెంటిటీ. ఈ తెనాలి నియోజకవర్గంలో నేను ఒక పౌరునయ్యా, ఈ తెనాలి పట్టణంలో నేను ఒక పౌరునయ్యా, ఇదిగో నాకు ఈ సమస్య వచ్చిందంటే ఎమ్మెల్యే మాట్లాడేది. నీకు ఎవరు రికమెండేషన్ అవసరంలా. అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో తెనాలిని ఈ రకంగా అభివృద్ధి చేశాము అంటే భవిష్యత్తులో మళ్ళీ 2024లో కూడా గెలిచి ప్రభుత్వం వస్తే ఇంకా అభివృద్ధి చేయాలి అనే అంశాలు ఏమైనా ఉన్నాయా మీరు చెప్పదలుచుకున్నాయి? డెఫినెట్గా నేనేం చూస్తున్నానంటే ఇప్పుడు నేను కూడా ఎంతో విజన్ ఉన్న వ్యక్తిని. ఎలా అని అడగచ్చు. నా ప్రొఫెషన్ ఏంటి? ఎడ్యుకేషన్ కాలేజెస్కి చైర్మన్. ఈ ప్రాంతంలో వందల వేల మందికి క్యాంపస్ సెంటర్స్ ద్వారా ఒక డయాస్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వ్యక్తిని. ఈ తెనాలి చరిత్రలోనే ప్రతి సంవత్సరం 2000 నుంచి 2500 మంది స్టూడెంట్స్కి. ఆ పేరు మీకు మొదటి నుంచి ఉంది, నేను విన్నా, చాలాసార్లు విన్నా. మీ టీచర్గా ఇప్పటికీ మీ విద్యార్థులు వచ్చి పోతా ఉంటారు మీ దగ్గర. కనీసం ప్రతి సంవత్సరం 2000 నుంచి 2500 మంది స్టూడెంట్స్కి క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్న అద్భుతమైన కాలేజ్, డిసిప్లిన్డ్ కాలేజ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్న కాలేజీకి చైర్మన్. ఈ తెనాల్లో నా కాలేజ్ కొన్ని వేల మందికి ఓ మంచి డాష్. ఇది నా ప్రొఫెషన్. అలాగే ప్రతి ప్రొఫెషన్కి ఆ బ్యాక్గ్రౌండ్స్, ఆ ప్రొఫెషన్లో మనం ఎంత బాధ్యత అయితే పనిచేస్తామో, ప్రజలు నాకు ఇచ్చిన ఈ అధికారం, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని నాకు కూడా చాలా కళ్ళు ఉంటాయి. నాకు చాలా విజన్ ఉంది. నా విజన్ నాకెంత ముఖ్యమో పార్టీ, ప్రభుత్వం లక్ష్యం అంతే ముఖ్యం. ఈ రెండింటిని జోడించాలి, ఈ రెండింటిని కలిపి పనిచేయాలి. అవును, అటు పార్టీని కాపాడుకోవాలి, ఇటు నియోజకవర్గాన్ని చూసుకోవాలి. మా ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ప్రజలకి ఇచ్చిన మాటని నిలుపుకోవాలి. ప్రజలకి సంక్షేమాన్ని వివిధ మార్గాల్లో ఎవరైతే ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు, మధ్యతరగతి వాడు ఉన్నాడో వాడికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని డైరెక్ట్గా డబ్బుల్ని డీబీటీ పద్ధతిలో వాడి అకౌంట్లో వేయటం వల్ల వాడు ఆర్థిక అసమానతలు అంతో ఎంతో తగ్గుతాయి. వాడి అవసరాలకి ప్రభుత్వం ఇచ్చే డబ్బు వాడికి ఉపయోగపడిద్ది అని బలంగా, గట్టిగా నమ్మి ఇంప్లిమెంట్ చేసి, ఆ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడా కూడా 5 పైసలు అవినీతి లేకుండా తీసుకొచ్చిన గొప్ప సిస్టాన్ని ఎగ్జిక్యూట్ చేసిన ముఖ్యమంత్రికి, అటువంటి ముఖ్యమంత్రి కింద పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం పడుతుంది. ఏంటి మాటల రాజకీయాల్లో ప్రజలకు ఇచ్చే సంక్షేమం, ప్రజలకు ఇచ్చే డబ్బులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి, సీఎంఓ ఆఫీస్ నుంచి, అధికారులు ఐఏఎస్ దగ్గర నుంచి, మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి, కింద స్థాయిలో పంచాయతీ ప్రెసిడెంట్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓల దగ్గర నుంచి దాటి
లబ్ధిదారుడికి 5 పైసలు కూడా అవినీతి లేకుండా ప్రభుత్వం టీవీలో ఈ రోజు నుంచి జనవరి 1వ తారీఖు నుంచి 3,000 ఫ్యాక్షన్ అంటే 3,000 టంగని పొద్దున్నే 6ంటికి తీసుకెళ్లి వాలంటీర్ చేతిలో పెడతామంటే మాట్లా జరిగిద్దా? జరిగింది. జరిగేట్టు చేశాడు, చేసి చూపించాడు. 5 పైసలు అవినీతి లేకుండా లబ్ధిదారుడికి సంక్షేమాన్ని 18,750 రూపాయలు వైఎస్ఆర్ చేయూత కరెక్ట్గా 18,750 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. అమ్మ ఒడి కరెక్ట్గా వాడి అకౌంట్లో పడ్డాయి. విద్యా దీవెన కరెక్ట్గా వాడి అకౌంట్లో పడ్డాయి. నువ్వు అడగొచ్చు, ఏమండి అమ్మ ఒడి కొంతమంది పడలేదంటున్నారండి, కొంతమంది పడింది అంటున్నారండి. ఎస్, ఎలా వచ్చింది? 2,000 రూపాయలు, 15,000 రూపాయలు అమ్మ ఒడి అని చెప్పాం. మొదటి సంవత్సరం 15,000 వేసాం. రెండో సంవత్సరం ఎక్కడైతే స్కూల్ నాడు నేడు కింద మనం అప్డేట్ చేసామో ఆ ప్రతి స్కూల్కి కార్పొరేట్ స్కూల్ తీసుకొచ్చాం. ఆ కార్పొరేట్ స్కూల్ తీసుకొచ్చినాక బాత్రూమ్స్ని మీ ఇంటో నా ఇంటో లేని విధంగా తయారు చేశాం. ఆ బాత్రూమ్స్ని క్లీన్గా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది? స్కూల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం, టైల్స్ వేసాం, వాటర్ ఫెసిలిటీ ఇచ్చాం, శానిటేషన్ తీసుకురావాలా. ఈ విట్లైజ్ చేసినప్పుడు అంటే ఉదాహరణకు ఒక స్కూల్ ఉంది, ఒక స్కూల్లో మనం బాత్రూమ్స్ని బాగా లేటెస్ట్ వర్షన్కి వెళ్ళాం, లేటెస్ట్గా అప్డేట్ చేసాం, టైల్స్ వేసాం, వాల్స్ టైల్స్ వేసాం, వాటర్ ఫ్రెష్ని కంఫర్టబుల్గా వచ్చేది చేసాం, యూరినల్స్ ఇవి పెట్టాం, అలాగే బాత్రూమ్స్లో వాటర్ ఫెసిలిటీ, టైల్స్ అన్నీ బాగా వేసాం. సో ఇప్పుడు డే బిగిన్ 8కి అనుకుందాం, లేకపోతే 9కి అనుకుందాం. 9 దగ్గర నుంచి ఈవినింగ్ 4 దాకా ఆన్ అండ్ యావరేజ్ ప్రతి స్కూల్లో ఆ టీచర్ కానీ ఆ స్టూడెంట్ కానీ ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క బాత్రూంలో రోజుకి 40-50 మంది యూటిలైజ్ చేస్తారు. అంటే ఆ ఏరియాలో సుమారు 200-300 మంది ఆ టాయిలెట్స్ని బాత్రూమ్స్ని యూటిలైజ్ చేసినప్పుడు ఎంత స్మెల్ వస్తుందండి? విపరీతమైన స్మెల్ వస్తుంది. మరి ఆ స్మెల్ పోవాలంటే మెయింటెనెన్స్ కావాలి కదండి. తప్పకుండా. నేను టైల్స్ వేసా, నేను జాగ్వార్ కమోడ్ పెట్టా, నేను ఫ్రెష్ పెట్టా, ఇన్ని పెట్టినా క్లీనింగ్ ఉండాలి. క్లీనింగ్ లేకపోతే ఆ బాత్రూమ్ నువ్వు పోయి వాడతావా? వాడలేము. వాడలేము. మరి ఆ బాత్రూంలో వాడేట్టు తీసుకొచ్చిన గొప్ప మెకానిజం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు. ఏం చేశాడు? 15,000 రూపాయలు అమ్మ ఒడి కింద ఆ తల్లుల అకౌంట్లో వేస్తున్నాం కాబట్టి, ఆ స్కూల్కి వాళ్ళ పిల్లలు వస్తున్నారు కాబట్టి, అమ్మ ఇదిగో వచ్చే సంవత్సరం నుంచి 1,000 రూపాయలని స్కూల్ మెయింటెనెన్స్ కోసం ప్రిన్సిపల్స్కి ఇవ్వండి. 14,000 రూపాయలు మీ అకౌంట్లో వేసి 1,000 రూపాయలు ఆ స్కూల్ ప్రిన్సిపల్కి ఇస్తున్నాం. ఆ 1,000 రూపాయల ద్వారా వచ్చే డబ్బుతో ఆ ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే మనం టాయిలెట్స్ని మినరల్ వాటర్ ఇస్తున్నామో ఆ మెయింటెనెన్స్కి ఆ స్కావెంజర్లకి సదుపాయాలు, ఆ స్కావెంజర్లకి జీతం ఇవ్వాలా. ఆ మెయింటెనెన్స్ని ఈ డబ్బుతో వాడితే ఈ పిల్లలు రోజు పొద్దున్నే 8 దగ్గర నుంచి సాయంత్రం స్కూల్ నుంచి వెళ్ళేదాకా ఆడు ఏ టైంలో ఆ బాత్రూమ్ను వాడుకున్నా ఆ ఫ్రెష్నెస్ ఉండే విధంగా తీసుకొచ్చాం. దీనికి 15,000 అన్నారు, 14,000 ఇస్తున్నారు. ఏంది? ఎవరికి ఇస్తున్నావయ్యా? ఎవరికి ఇస్తున్నావు? చెప్పి ఎవరికి ఉపయోగపడేది చేసాం? ఈ 15,000 దేనికి ఇచ్చాం? అమ్మ ఒడి కింద. దాంట్లో 1,000 రూపాయలు కట్ చేసి స్కూల్కి ఎందుకు ఇచ్చాం? ఏంటి దీంట్లో తప్పు? నేను చెప్పిన దాంట్లో నిజం లేదా? అరే బాత్రూమ్ 4 సార్లు వాడి మనం కనుక వాటర్ ఫ్లష్ కాకపోతే మనం వెళ్తేనే ఆ బాత్రూంలో స్మెల్ వస్తుందే. మరి అంతమంది 100 మంది పిల్లలు వాడే బాత్రూమ్ని స్కావెంజర్లో ఉండి ప్రతి 2 అవర్స్కో 3 అవర్స్కో ఒకసారి క్లీన్ చేయకపోతే ఆ బాత్రూంలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంటే మరి లక్షలు ఖర్చు పెట్టి ఆ బాత్రూమ్ను మనం బాగా చేసే నిరుపయోగం ఉంటే నీకు మంచిదా? స్మెల్తో ఉంటే నీకు మంచిదా? ప్రాక్టికల్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకి ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో ఇది ఒక మంచి ఉదాహరణ. ఇప్పటికే మీరు తెనాలి
అభివృద్ధి కోసం ఒక డిజైన్ కూడా చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. Yeah. ఆ కళ 2024లో నెరవేరబోతా ఉందా? దానికి తోడుగా అంటే 4 లైన్ కూడా మీరు ఏదో Yeah. ప్లానింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అంటే 2019 ఎలక్షన్స్లో కూడా నేను శాసనసభ్యుడిని. ఆ రోజు కూడా నేను ప్రజలకు అడిగినప్పుడు డెఫినెట్లీ చెప్పాను, తెనాల్ని నాకున్న విజన్తో దీన్ని బాగా తీసు. సో ఇంతాక మనం మాట్లాడుకుంటే ఈ కంటిన్యూషన్ పోయినట్టు. దీంట్లో ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ సంక్షేమానికి ఇచ్చినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్లో ఆ ప్రాధాన్యత సంక్షేమానికి వెళ్ళినప్పుడు కొన్ని మనం ఈ నియోజకవర్గ అభివృద్ధికి మనం సొంతగా ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది, బ్యూటిఫికేషన్ కానీ పరిశుభ్రంగా ఉండే విధంగా కానీ అలాగే రోడ్లను నిర్మించుకునే దాంట్లో కానీ చేశాం బాగా. ఇప్పుడు నేను 160 రోడ్లు వేసే తెనాలి. కానీ వేసర్ కాలేజ్ దగ్గర నుంచి నందివెలుగు దాకా రోడ్డు నేను వేయలేకపోయాను. అన్ని ఒకేసారి కావు, చిన్న చిన్నగా చేసుకుంటూ పోతాం. కానీ నేను ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని అడిగింది అదే. ఆ తర్వాత కొన్ని కారణాలతో గత పాలకులు నాదెళ్ల మనోహర్ గారు టైంలో పెదరావూరు నుంచి ఆ రోడ్డు స్టార్ట్ చేశారు. ఆయన ఎమ్మెల్యే చేసి ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన తర్వాత ఆలపాటి రాజా గారు వచ్చారు. అంటే ఒకటో కృష్ణుడు నాదెళ్ల మనోహర్, రెండో కృష్ణుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మూడో కృష్ణుడిని నేను. అంటే ఆయన 10 సంవత్సరాలు, ఈయన 5 సంవత్సరాలు, 15, నేను 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల క్రితం బిగిన్ చేసిన రోడ్డు ఇంతవరకు అవ్వాలా. దేనికి? అసలు మనోహర్ ఎందుకు పూజ చేయలేకపోయాడు? నువ్వే కదా స్టార్ట్ చేసింది, నువ్వే కదా బిగిన్ చేసింది, నువ్వే కదా దాన్ని కాంట్రాక్టర్ పెట్టింది. రైట్, నీ టైంలో అవలా అయిందా? చెప్పు, స్ట్రైట్గా అడుగుతున్నా, చెప్పు. అవలా, నీ టైంలో అవలా. తర్వాత ఇప్పుడు నీకు పొత్తులో ఉన్న పార్టీ తెలుగుదేశం, ఇటు సగం తెలుగుదేశం, ఇటు సగం జనసేన కండవ కప్పుకొని తిరుగుతున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు గత 5 సంవత్సరాల్లో, ఆయన టైంలో అయిందా? ఎందుకని అవలా? వీళ్ళిద్దరు తర్వాతే నేను వచ్చింది మూడో వాడిని. ఇది కూడా నిజమా అబద్ధమా? నిజమే. నాకన్నా ముందు మనోహరు, నాకన్నా ముందే ఆలపాటి రాజా, తర్వాతేగా నేను మూడో కృష్ణుడిని. తప్పేమట్లేదు కదా. వాళ్ళని కృష్ణుడు అంటున్నా, నన్ను కృష్ణుడేనే చెబుతున్నాను. వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా పోల్చారు. నేను కూడా పోల్చుకున్నాను. నేను ఉత్తమ పురుషుణ్ణి, వాళ్ళు యాదవ పురుషులు అంటున్నా. 3 కృష్ణులు ఆ రోడ్డుకి స్టార్ట్ చేసింది మనోహర్ గారు. మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అంటే స్వర్ణయుగం. ఎమ్మెల్యేలకి స్వర్ణయుగమే, కార్యకర్తలకి స్వర్ణయుగమే, ప్రజలకి స్వర్ణయుగమే. అట్లాంటి స్వర్ణయుగంలో ఈయన ఉండాడు. ఆ రోడ్డు బిగిన్ చేశాడు, 10 సంవత్సరాలు పూర్తి చేయలే. ఈయన మాత్రం స్వర్ణయుగం అనుభవించాడు. అంటే ఏ విధంగా? అంటే మరి స్వర్ణయుగం అనుభవించకపోతే రోడ్డు ఎందుకు పూర్తి కాదు? మనకు కావాల్సింది మనం చేసుకుంటే. నెక్స్ట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆయన 5 సంవత్సరాలు పూర్తయిందా? మరి పాపం మీ ఇద్దరు తర్వాత కదా నేను వచ్చింది. నేనేం అబద్ధం చెప్పట్లా. నేను విమానాలతో వస్తాను, విమానాలు దిగేట్టు రోడ్డు వేస్తాను, కాలువల మీద రోడ్డు వేస్తాను, కాలువ కింద రోడ్డు, కాలువ పైన రోడ్డు, కాలువలో నుంచి బయటకు వచ్చే రోడ్డు వేస్తాను. ఇట్లాంటివి నేను చెప్పట్లా, ఇట్లాంటి వాళ్ళు చెప్పారు. అట్లా చెప్తే ప్రజలు నమ్ముతారు. అది చెప్పారుగా, చెప్పారు. నేను అయ్యేం చెప్పలే ప్రజలు. ఆ రోడ్డు మాత్రం నా ప్రాంత అవసరం. నా ప్రాంతానికి, నా ప్రాంత ప్రజలు, నా తెనాలి ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలు, నా ప్రజలు శనివారం ఆదివారం వస్తే విజయవాడ వెళ్ళాలంటే వెళ్తారు. మా గుంటూరు వెళ్ళటం తక్కువ, విజయవాడ వెళ్ళటం ఎక్కువ. అది అవసరమని గుర్తించినాను నేను. అంటే 2024లో ఇప్పుడు 20 సంవత్సరాల్లో నెరవేరని కళ 2024లో ఖచ్చితంగా నెరవేరుతుంది అనుకోవచ్చా? కాదు, అదే నేను చెబుతుంది. నేనేం చెబుతున్నానంటే, నేను చాలా చేశా. నా ప్రాంత ఔన్నిత్యాన్ని పెంచే విధంగా తెనాలి బండి కట్టా. పప్పాండి వెళ్ళి చూడండి,
వేసర్ కాలేజ్ దగ్గర నుంచి వెళ్తుంటే మీకు విగ్రహాలు కనపడతాయి. చూసాం. ఒక్క విగ్రహానికి తప్పక కత్తిమ ఏ విగ్రహానికి ముసుకేయలే. ఒకే ఒక్క విగ్రహానికి ముసుకేశారు. అది ఎవరిదంటే కొంజేటి రోసి గారు. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి పనిచేశాడు కాబట్టి ఎలక్షన్ స్కోర్లో రాజకీయ నాయకుడు విగ్రహాలకి ముసుకేస్తారు కాదు. కతిమ విగ్రహాలు ఒక్క విగ్రహానికి ముసుకేలా అంటే దాని అర్థం ఏంది? అంటే అందరూ జాతీయవాదులు, దేశానికి కాదు. చేసిన వాళ్ళు. ఈ తెనాలి నియోజకవర్గానికి ఆంధ్ర ప్యారిస్ గా పేరు రావటానికి ఎవరైతే మహానుభావులు ఈ ప్రాంతంలో పనిచేశారో ఆ మహానుభావులు విగ్రహాలు పెట్టారు. ఇక్కడ రాజకీయ నాయకుడి కాదు. రాజకీయ నాయకులు దాంట్లో ఒక భాగం. ఈ ప్రాంత కళాకారులు, కళల కానాచి, ఎంతోమంది సినిమా నటులు, ఎంతోమంది సాహిత్యవేత్తలు, ఎంతోమంది పండితులు, వేద పండితులు, ఎంతోమంది హేతువాదులు ఈ ప్రాంతం నుంచి నడయాడిన ప్రదేశం ఈ తెనాలి. ఆ మహానుభావుల చరిత్ర మంది. తెనాలికి ఒక చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఆ చరిత్రను పెట్టా. ఆ వీళ్ళ విగ్రహాలు, సజీవ విగ్రహాలు పెట్టా. మా జనరేషను, రేపొచ్చే జనరేషను ఆ విగ్రహాల దగ్గర చూసి ఎవరు ఈ పేర్లు అంటే కనీసం ఆ పేరుని వాడు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ మహానుభావుడు చరిత్ర చూసుకుని అమ్మా ఇంత పెద్ద పెద్ద వాళ్ళు మన తెనాల్లో ఉంటారా అని చెప్పి వాడు తెలుసుకునే విధంగా, తెలియని వాళ్ళకు కూడా తెనాలి చరిత్ర తెలియని వాళ్ళకు కూడా తెలియజేసే విధంగా మీరు ఏర్పాటు చేశారు. ఎందుకు పెట్టాను? నాది తెనాలి. వీళ్ళు చెబుతున్నట్టు నాది తెనాలి నీది తెనాలి కాదు, నాది తెనాలి. నాది తెనాలి నీది తెనాలి అది సినిమా డైలాగ్. అది వాళ్ళకి, వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు. ఈయనకు వచ్చినప్పుడల్లా నాది తెనాలి అంటాడు. కాదు, నాది తెనాలి, నాది తెనాలి, నాది తెనాలి. వీళ్ళ కాదు. ప్రాంతం, ఈ ప్రాంత వారసుని నేను, ఈ మహానుభావుల వారసుని నేను. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, నా చరిత్రని, నా తెనాలి చరిత్రని, నా తెనాలికి ఇంత చరిత్ర రావటానికి కారణమైన మహానుభావుల్ని తెలిపే విధంగా పెట్టా. అది పెడితే 2 నెలల నుంచి ఎలక్షన్ కోసం వచ్చిన మనోహరం ఆ విగ్రహాన్ని చూసుకుంటా కుళ్ళు బుట్టి, దురద బుట్టి, వీళ్ళు చేయలేని పని నేను చేస్తే, ఎందుకంటే వీళ్ళు చేయలేరు, వీళ్ళ తెనాలి కాదు, కేవలం ఎలక్షన్లో పోటీ చేయడానికి వస్తారు వీళ్ళు తెనాలి. వీళ్ళ సొంతూరు తెనాలి కాదు, వీళ్ళు ఉండేది తెనాల్లో కాదు. వీళ్ళ సొంతూరు తెనాలి కాదు, వీళ్ళు ఉండనేది తెనాల్లో కాదు. ఎలక్షన్కి 2 నెలలు వస్తారు, వెళ్ళిపోతారు. మా తాతేడా, నేనేడా, మా నాన్నేడా, రేపు మా పిల్లలేడా. ఆ తాత నా నేటివిటీ తెనాలి. వీళ్ళు ఎలక్షన్కి వచ్చేవాడు, ఎలక్షన్ కోసం వచ్చేవాడు. వీళ్ళకి అది చూసి ఏం చేశాడు శివకుమారు? విగ్రహాలు స్పీడ్ బ్రేకర్లో పెట్టాడు అని. మరి ఎంత దౌర్భాగ్యం! మా తెనాలి చరిత్ర విగ్రహాలు, మా తెనాలి చరిత్ర విగ్రహాలు చెబుతున్నాయి. మరి ఏం చెప్పింది? నువ్వు వేసిన రోడ్డు చెప్పిందా? ఎందుకు ఆగింది మరి? డబ్బులు తినబట్టాక. ఫస్ట్ టైం తెనాల్లో నాదల్ల మనోహర్ భార్య కలిపి ఆటో వాళ్ళ దగ్గర, ఆటో యూనియన్ల దగ్గర, ఆటో స్టాండ్ల దగ్గర, కూరగాయల బళ్ళ దగ్గర, పూలు అమ్ముకునే తట్టల దగ్గర పోలీసులను పెట్టి రోజుకింత డబ్బులు వసూలు చేసిన దౌర్భాగ్యం. అట్లాంటి ఎమ్మెల్యే కూడా ఇట్లాంటి పనులు చేస్తాడా అని అనిపించుకున్నాడు ఎవడు? కాదా? మీ పుణ్య దంపతులు కాదా? మనోహరం కాదు కాదా? దా ఇది నేను చెప్పటల్లా. నిన్నగాక మొన్న 2024 ఎలక్షన్స్ కోసం మనోహర్ గారి భార్య మనోహరం గారు క్యాంపెయిన్ తిరుగుతుంటే ఆ మార్కెట్లో కూరగాయల బళ్ళాము అడిగింది, ఏమ్మా నువ్వు ఉన్నప్పుడు డబ్బులు వసూలు చేయించావు, రోజుకి 40 రూపాయలు, మళ్ళీ అవి వసూలు చేయటానికి కొత్తవా అని అడిగిందే. నిజం కాదా? మీరు ఈ ప్రాంత అభివృద్ధికి వస్తున్నాం, 3 కండవాలు వేసుకొస్తున్నాం అని చెబుతుంది.
ఏందయ్యా మీరు అభివృద్ధి చేసింది? నేను అడుగుతున్నా, నీ 10 సంవత్సరాల్లో ఏం ఫ్యాక్టరీ పెట్టావు తెనాల్లో? చెప్పు, దా వెళ్దాం. నువ్వు కూడా దా వెళ్దాం, టీవీ కెమెరా తీసుకొని. లేదు, తెనాలి మొత్తం తిరుగు. నాదెల్ల మనో టైంలో తెనాల్లో ఏ ఫ్యాక్టరీ వచ్చింది, ఏ ఇండస్ట్రీ వచ్చింది? ఇప్పుడు కంపెనీ పెట్టావా? IBM పెట్టావా? టెక్ మహీంద్రా పెట్టావా? ఏం పెట్టావు నువ్వు ఈ తెనాల్లో? ఏం ఫ్యాక్టరీని తీసుకొచ్చావు? ఆ ఫ్యాక్టరీలో ఎవడన్నా ఉద్యోగం వచ్చిందా? ఏమన్నా ఇండస్ట్రీ పెట్టించావా? మళ్ళీ గత అభివృద్ధిని తీసుకొద్దాం. ఏంది గత అభివృద్ధి? నీ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏందో చెప్పు. నా 5 సంవత్సరాల్లో నేను చేయలేనిది ఏందో చెబుతా, నేను చేసింది ఏందో చెబుతా. నా 5 సంవత్సరాలు నేను చేసింది చెబుతా. ఛాలెంజ్. నేను చేసినట్టు మీరు చేయలా. గుండెమే చేసుకొని చెబుతా. నా అలాగిళ్ళ స్థలాలు మీరు ఇల్లేకపోయారు. నేను 27,000 మందికి ఇచ్చా. 27,000 క్యూలో నుంచోబెడతా, వ్యక్తిని పట్టాని. ఏ ఊర్లో అయినా ఛాలెంజ్. ఏ ఊరైనా, ఏ వార్డు అయినా, ఒక్కొక్క వార్డులో 400 నుంచి 600 ఇచ్చా. నేను గనక ఇప్పుడు నువ్వు నా ఎమ్మట వస్తే ఆ వార్డులో నేను పట్టా ఇచ్చినన్ని వరుసగా క్యూలో నుంచోబెట్టి ఫోటో తీపిస్తా. అంకె తప్పొచ్చినా పట్టా పట్టుకొని నుంచోపోయినా నేను చూపిస్తా. నీ టైంలో 10 సంవత్సరాల నీ ఎమ్మెల్యే గిరిలో ఒక్కొక్క వార్డులో నువ్వు ఎంతమందికి ఇచ్చావు, ఈ మొత్తం నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చావుదా చూపి. ఛాలెంజ్ మన ఇద్దరికే. నువ్వు ఈ తెనాల్లో 10 సంవత్సరాలు చేసావు, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను. నువ్వు ఇప్పుడు జనసేన తరఫున పోటీకి వచ్చావు, నేను ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీకి వచ్చా. నీ 10 సంవత్సరాల్లో నువ్వు ఇళ్ళ పట్టాలు ఇచ్చావుదా? నా 5 సంవత్సరాల్లో నేను ఎన్ని ఇళ్ళ పట్టాలు ఇచ్చాను చూపిస్తా. లైన్గా నుంచోబెడతా. నేను నుంచోబెట్టలా. దా, ఎవడు ఈయన ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడతాడా? పోటీ చేసే అభ్యర్థి ఈ రకంగా మాట్లాడతాడా? ఎంత గట్స్ ఉండాలా? ఆ గట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పని చేసే వస్తుంది, ఇస్తే వస్తుంది. అవినీతి రహితంగా 2 ఫోటోలు, 2 ఏలు ముద్రలు, 1 సంతకం. ఇది తప్పక 5 పైసలు ఖర్చు కావాలి. ఆడికి ఆఖరికి ఇళ్ల స్థలం దగ్గరికి నేను ఆడిని తీసుకెళ్ళి ఆడికి భోజనం పెట్టి పట్టా ఆడి చేతికిచ్చా. అంటే సుమారు 24,000 మందికి భోజనం పెట్టా. వాటితో పాటు వచ్చిన వాళ్ళు, వాటితో పాటు సకుటుంబ సమేతంగా శివన్నయ్య, జగనన్నయ్య నాకు పట్టా ఇస్తున్నారని చెప్పి సంతోషంతో వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ పండగ వాతావరణంలో తీసుకున్నారుగా. నేను చేశా. అది పనిచేసిన ఎమ్మెల్యే, అది ఇచ్చిన ఎమ్మెల్యే. ఇప్పుడు చివరిగా అంటే మీరే చెప్తారు, మీ తెనాలి నియోజకవర్గ ప్రజలంతా కూడా శివన్న అని పిలుస్తారని. అదే శివకుమార్ శివన్న 2019లో ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు, గెలిచారు. 2024 మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక్కడ నియోజకవర్గ ప్రజలు 2024లో కూడా శివకుమార్కే ఎందుకు ఓటేయాలి అంటే మీ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? గుండె మీద చేసుకొని పడుకోవచ్చు కాబట్టి. ప్రజలు గుండె మీద చేసి పడుకోవచ్చు. ఆడికి కావాల్సింది ఏంటి? ఆడికి కావాల్సినప్పుడల్లా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాం. ప్రభుత్వం తరఫున ప్రభుత్వం మాకేమైతే సంక్షేమం చేస్తా ఉన్నదో ఆ సంక్షేమాన్ని మా ప్రతి ఇంటికి, అర్హత ఉన్న ప్రతి ఇంటికి మా ఎమ్మెల్యే తెప్పించిస్తున్నాడు. ప్రభుత్వం వల్ల మాకు ఏ పని వచ్చినా మా ఎమ్మెల్యే చేపిస్తాడు. మా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడు. మా ఎమ్మెల్యే నా ఆఫీస్కో, నా ఇంటికో, మా కాలేజీకో ఎక్కడికి వచ్చి ఒకవేళ నేను లేకపోయినా, అయ్యా ఎమ్మెల్యేకి ఇదిగో ఈ శుభకార్యం కార్డు ఇయ్యి, నేను వచ్చెళ్ళానని చెప్పు అంటే ఆ కార్డును కూడా భద్రపరుచుకొని ఆడి పెళ్ళికి కూడా నేను వెళ్తాను. నేను ఉన్నప్పుడు ఇచ్చినోడే కాదు,
నేను ఒకవేళ ఇంట్లో లేకపోయినా నేను బయటికి వెళ్ళినా నేను అట్లా వచ్చి ఇచ్చెళ్ళానని చెప్పు అని చెప్పి ఆ కార్డు ఇస్తే ఆడి పేరు రాసి ఆడ పెట్టుకుంటే ఆ కార్డు తీసుకొని కూడా ఆడి ఇంటికి వెళ్ళి శుభకార్యంలో పాల్గొంటాను. ఈ పేరు నేను చాలా సార్లు విన్నాను. చిన్న పెద్ద తేడా లేకుండా శివకుమార్ ప్రతి ఇంటి శుభకార్యానికి తన కుటుంబ సభ్యులాగా శివకుమార్ హాజరవుతారని విన్నాను. చాలా సార్లు విన్నాను, చూశాను కూడా కొన్ని సందర్భాల్లో. లేకపోతే 6,274 ప్రోగ్రాం చేస్తానా? సాధ్యం కాదు. 365 రోజులకి ఎన్ని ప్రోగ్రాం చేయాలా? సంవత్సరానికి 365 రోజులు, 2 సంవత్సరాల కరోనా ఎట్లా చేశాను? అదే నేను చెబుతాను. బాండింగ్, ప్రజలకి నాకు బాండింగ్. ఏంటి బాండింగ్? నన్ను నమ్మిన ప్రజలు, నన్ను మెచ్చిన ప్రజలు, నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకి అంతకన్నా బాధ్యతతో, అంతకన్నా ప్రేమతో వాడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకూడదని నేను అనేక సాక్రిఫైజేషన్ చేసి బాండింగ్. అందుకే 2014 నేను ఇప్పుడు ఇది 3వసారి పోటీ చేయటం. 14, 19, 24 నన్ను శాసనసభ్యుడికి చూశారు ప్రజలు. నా మీద పోటీ చేస్తున్న మనోహర్ గారిని చూశారు ప్రజలు. ఎదరేమో ప్రజలు ఖచ్చితంగా వ్యత్యాసం వేసుకుంటారు. 2014 నుంచి 2014లో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, 2019లో ఏం జరిగింది, ఎవరు మాకు న్యాయం చేశారు, ఎవరు అభివృద్ధి చేశారు, 2024లో ఎవరు కోటేయాలనేది కూడా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఖచ్చితంగా పూర్తి క్లారిటీతో ఉన్నారు ప్రజలు. నేను అదే చెబుతున్నా. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కుర్తా పైజమా మోకాళ్ళ దాకా 3 రంగుల కండవ వేసావు. ఏడదాకా మోకాళ్ళ దాకా 3 రంగులు తెచ్చావు. ఇప్పుడు 3 రంగులు తీసేసి 3 గుడ్లు పెడుతున్నాడు. బీజేపీది సోగం, తెలుగుదేశంది సోగం, జనసేనది సోగం. మోకాళ్ళ దాకా ఇవే ఒకటి వేస్తాడు, తెలుగుదేశంది వేస్తాడు, పసుపు పచ్చదే వేసుకుంటాడు. ఎందుకు? జనసేన కదా. జనసేన కదా. జనసేన టవల్ ఉందా మెడలో? కనపడట్లేదు అసలు. జనసేన చూసావు ఎప్పుడు నువ్వు? ఫోటో పంపినా ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. మరి ఆయన మనోహర్ అంటే 3 రంగులు కండ ఇప్పుడు చూసావా? ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఉండేది 3 రంగులు. మరి ఇప్పుడు 3 పార్టీలు అభ్యర్థి అని చెబుతున్నాడు కదా. అసలు జనసేన కండవా ఉంటుంది, బీజేపీ కండవా ఉంటుంది, తెలుగుదేశం పసుపు మాత్రం ఉంటుంది. దాంతో తిరుగుతాడు. చెవటం మాత్రం 3 పార్టీలు పొత్తని చెబుతాడు, 3 పార్టీలలో పనిచేయాలని చెబుతాడు. ఏంది ఇది? ఏంది అసలు ఇది? అంటే నేనేం చూస్తున్నానంటే ప్రజలు ప్రతి రాజకీయ నాయకుడిని గమనిస్తారు. నేను చెప్పిందే వింటారు, నువ్వు చెప్పిందే వింటారు, మనోహర్ గారు చెప్పిందే వింటారు, నేను చెప్పింది ఇంకోటి చెప్పింది, అందరూ వింటారు. వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఎవరు న్యాయం చేశారు, ఎవరి టైంలో ఏం జరిగింది, ఎవరు మంచి వ్యక్తి, ఎవరు మోసం చేసేవారు, ఎవరు ఆనెస్టీగా ఉండేవారు. ఇవాళ ఓటు వేయించుకొని రేపొద్దున కనపడకుండా పోయే ఓడేవుడు. ఓటు వేయించుకొని ఆ వేయించుకున్న ఓటుకి బాండింగ్గా నియోజకవర్గంలో ఉండేది ఎవడు, సంక్షేమం ఇచ్చేది ఎవడు, సంక్షేమం పొందిన వ్యక్తి ఇవన్నీ చూసుకుంటాడు. ఓరకనే మనం ఏదో చేసి ఒక కెమెరామెన్ పెట్టుకొని అదేదో ఉందో కదా, కెమెరామెన్తో మనోహర్ లాగా ఒక కెమెరా పెట్టుకొని మనం తీసుకెళ్ళి ప్రజలకి మన ఛానల్లో చూపిద్దాం, మన యూట్యూబ్లో చూపిద్దాం, ఈ చూసిన అన్ని ప్రజలు చూసి నిజం అనుకుంటారంటే ఏమనుకోదు. నేను ఒకటే స్ట్రైట్గా మాట్లాడతా, స్ట్రైట్గా చెబుతున్నా. తెనాలి నియోజకవర్గ ప్రజలు నాదెండ్ల మనోహర్ గారి 10 సంవత్సరాలు చూశారు, అన్నాబత్తుని శివకుమార్ 5 సంవత్సరాలు చూశారు. మా ఇద్దరి మధ్యన వేరియేషన్, మా ఇద్దరి మధ్యన ప్రజలతో బాండింగ్, కనెక్టివిటీ ఏం కోరుకుంటారు ప్రజలు? అసలు రాజకీయ నాయకుడిని ఎందుకు కోరుకుంటారు? అసలు రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకుడికి ఎందుకు ఓటేస్తారు? అరే నువ్వు మా ప్రతినిధిరా, నువ్వు మా లీడర్వా, నువ్వు మా ఎమ్మెల్యేరా అని ఎందుకు అడుగుతారు?
అందుబాటులో ఉండాలని, ఆడి సమస్య వస్తే చెప్పుకోవటానికి, ఆడి చెప్పిన సమస్యని తీర్చటానికి. అది ప్రజల తీర్చేదైతే తీర్చడం, తీర్చలేనిదైతే దాని కారణాలకి ప్రభుత్వం దగ్గరకో, కలెక్టర్ దగ్గరకో, అధికారుల దగ్గరకో తీసుకెళ్ళి చేపించటం. అది నేను చేశాను. ఆయన చేసి ఉండొచ్చు, ఆయనకన్నా మెరుగ్గా చేశాను. ఆయనకన్నా మెరుగ్గా చేశాను. నా ప్రజలకి నా బాండింగ్ 24 hours. ఆయనకన్నా మెరుగ్గా సంక్షేమం ఇచ్చా, ఆయనకన్నా పేదవాడిని మెరుగ్గా ఆదుకున్నా, ఆయనకన్నా పేదవాడిని నిలబెట్టా. ఆ ప్రతి పేదవాడికి 50,000 నుంచి 4 లక్షల దాకా సంక్షేమం ద్వారా అందించా. ఆ ప్రతి పేదవాడికి 4 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు ఖరీదు చేసే నివాస స్థలం ఇచ్చా. ఆ పేదవాడికి ఆ నివాస స్థలంలో 1,80,000 రూపాయలు డబ్బు ఇచ్చి ఇల్లు కట్టుకునే చేస్తున్నా, జరుగుతా ఉంది. ఈ శాశ్వతమైన ఈ అబద్ధాలు కాదు, మాయ మాటలు కాదు, ఈ వాస్తవాలు, నిజాలు. నిజం ఎప్పుడు నిజమే. నువ్వు అబద్ధం అంటే ఎట్ట కుదిరిద్ది? నేను అందుకే చూస్తాను. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను? నా నియోజకవర్గంలో నేను ఇచ్చిన ఇళ్ల పట్టాలని ప్రతి వార్డులో నిలబెట్టగలను. ఎందుకు? అది నిజం కాబట్టి నేను మాట్లాడతా. 2024లో జెండా ఖచ్చితంగా ఎగురుద్ది అంటారు. అరే అసలు జెండా ఎగిరిది స్వామి, ఎంత మెజారిటీ అనేది. అదే ఎంత మెజారిటీ, అదే జెండా ఎగరటం అంటే మెజారిటీ. ఈ తెనాలి నియోజకవర్గ మెజార్టీ వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గెలుపుకి ఇది నిర్ణయించే విధంగా తీసుకురావాలి అనేదే నా ప్రయత్నం. నా ప్రజల మీద అచంచల విశ్వాసం, నమ్మి నా కోటేసిన ప్రజలకి మీ శాసనసభ్యుడిగా మీ ప్రతి కష్టంలో, మీ ప్రతి సుఖంలో నేనుండా. నా వల్ల చేతైనంత సంక్షేమాన్ని ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఏమైతే సంక్షేమాన్ని ఇచ్చాడో ఆ సంక్షేమాన్ని నా నియోజకవర్గంలో ఎక్కువ మందికి, మెజార్టీ మెంబర్కి, అంటే ఎంతో తెలుసా, 1,84,000 మందికి నేను ఇక్కడ సంక్షేమం ఇచ్చిన ఎమ్మెల్యే. 1,84,000 మందికి 2,64,000 ఓటింగ్లో 1,84,000 మందికి సంక్షేమం ఇచ్చిన శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నాడు. ఇది అబద్ధం కాదు. నువ్వు అబద్ధం అంటే అట్టు కుదిరిద్దయ్యా. ఇది వాస్తవం, నిజం. మేము ఇచ్చింది నిజం, మేము డబ్బులు వేసింది నిజం, అకౌంట్లో పడింది నిజం. బ్యాంక్ అకౌంట్ అబద్ధం చెప్పదుగా, చెప్పిద్దా? 1వ తారీఖు పొద్దున్నే ఇచ్చిన పెన్షన్ నిజం, అబద్ధం చెప్పదుగా. తీసుకున్న వ్యక్తి నిజం, ఇచ్చిన వ్యక్తి నిజం, మా చేత ఇప్పించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ నిజం. నువ్వు ఊరకనే ఒక మైకు పట్టుకొని ఇది అబద్ధం అంటే ఎలా కుదిరిద్ది? నమ్మరుగా. ఎట్లా నమ్ముతారు? లబ్ధి పొందిన వాళ్ళు ఎవరో ఏదో చెప్తే నమ్మరు. 37,000 మంది పెన్షన్ ఇస్తున్నది నిజం. ఈ నియోజకవర్గంలో 37,000 మంది పెన్షన్. నీ టైంలో ఎంతమందికి ఇచ్చా? తెలుగుదేశం ప్రభుత్వం మన దిగిపోయేదాకా ఎంతమంది? 20,000 మంది. ఇవాళ 37,462 మంది ఏమన్నారు. 10,000 పైన పెరిగింది. ఏం 10,000? 17,000. ఇది నిజం కాదంటే అట్లా. అందుకని ప్రజలు ఓ శాసనసభ్యుడిగా నా పనితనం, నా సిన్సియారిటీ, నా హానెస్టీ, నా బాండింగ్ ఎందుకు గమనించ? నన్ను కాకుండా వాళ్ళని ఎందుకు ఎంచుకుంటారు? నేనేం తక్కువ చేశాను? నేనేం చేయలే? క్వశ్చనేలే. ఈ తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ ఇప్పుడు శాసనసభ్యుడు, మళ్ళీ అన్నాబత్తుని శివకుమార్ అని నేను
రెండోసారి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయటం కూడా అంతే నిజం. ప్రజలు వారి ప్రేమని, వారి అభిమానాన్ని, ఇప్పుడు మీ అందరూ అనుకుంటారు సినిమా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, మాకు ఫ్యాన్స్ ఉంటారు. మేము రాజకీయ నాయకులు, వాళ్ళు సినిమాలో యాక్షన్ చేస్తారు, మేము రియల్ హీరోస్. మాకు ఫ్యాన్స్ మాకు ఉంటారు, మీ సినిమా వాళ్ళకే కాదు మాకు ఉంటారు ఫ్యాన్స్. మమ్మల్ని అభిమానిస్తారు, మమ్మల్ని ప్రేమిస్తారు, మా కోసం ఏమైనా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇంత అభిమానంతో, ఇంత సొంత మనిషిలాగా నియోజకవర్గ ప్రజల్ని, ఇదివరకు మనకు లోగో ఉండేది, ఎల్ఐసి లోగో, 2 చేతుల మధ్యలో దీపం, ఆ దీపం ఆర్పకుండా ఆ లోగో ఉంటుంది. నా నియోజకవర్గ ప్రజలకు కూడా నా 2 చేతులతో, ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు పక్క నేను, అలా కాపాడతాను. ఎవరిని? పేదవాడిని, మధ్యతరగతి వాడిని. ఆయన నన్ను ఎందుకు ఆదరించరు? అసలు నన్ను ఎందుకు ఆదరించరు? నన్నే ఆదరిస్తారు అంటే అనుమానమే లేదు. ఇదేదో ఊరక నేను చెప్పేది కాదు, వాస్తవాలు. డెఫినెట్గా రేపు ఎలక్షన్స్లో పోలింగ్ బూత్ పొద్దున్నే బాక్సులు తెరిచి అక్కడ పెట్టంగానే బాక్సులు బద్దలవుతాయి. సంక్షేమం పొందిన ప్రతి అక్క చెల్లి, ప్రతి అన్నా తమ్ముడు శాసనసభ్యుడిగా నన్ను గెలిపించేదానికి బాక్సులు బద్దలు చేస్తారు. వాస్తవం. ఖచ్చితంగా సార్, ఎప్పుడు ప్రజలు నిజాన్ని గెలిపించడంలో ముందుంటారు. మీరు నిజాన్ని ఖచ్చితంగా గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. 2024లో మళ్ళీ మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే సార్. చూడొచ్చు, మొత్తంగా ఈ 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి అభివృద్ధి అతని అన్నాబత్తిని శివకుమార్ని ఖచ్చితంగా గెలిపిస్తుందని చెప్తా ఉన్నారు. ప్రజలు ఎప్పుడు తన వెంటే ఉన్నారని, నిజాన్ని నిర్భయంగా నమ్ముతారు తప్ప అవాస్తవాన్ని నమ్మరు. నిజం వెంటే ప్రజలు ఉంటారని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు శివకుమార్. మరో నేతతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే. నమస్తే.